హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వరల్డ్. ఎలా ఉన్నారంతా? అండ్ ఈరోజు వచ్చేసి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మా కమ్యూనిటీలో. సో లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయ్యాను అనమాట. అందుకని ఇయర్ మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇలా రెడీ అయిపోయాను, వైట్ కలర్ టాప్ వేసుకునేసి. సో కిందకి వెళ్ళి చూద్దాము ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో ఏంటో. పాప చూసారా, ఇలా రెడీ అయిపోయింది, వైట్ కలర్ ఫ్రాక్ వేసుకొని. క్యూట్గా ఉంది కదా, క్యూటీగా. ఇంకా వాళ్ళు చెప్పిన టైం అయితే అయిపోయింది, 8:30కి చెప్పారనమాట. ఫ్లాగ్ హోస్టింగ్ 9 అయిపోయిందేమో అని చెప్పేసి త్వరగా వెళ్తున్నాం. బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ఎవరు రాలేదన్నమాట. సో అప్పుడే అందరు వస్తూ ఉన్నారు, అందరు రెడీగా ఉన్నారు క్యాప్చర్ చేయడానికి ఫ్లాగ్ హోస్టింగ్ని. ఫ్లాగ్ హోస్టింగ్ చేసేది ఈయనే అనమాట. ఈయన ఎవరో నాకు తెలీదు, మేబీ కమ్యూనిటీకి ప్రెసిడెంట్ అయ్యి ఉంటారు, మనకు తెలియదు అనమాట. ఇంకా ఎలక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇంకా చాలా ఉంటాయి. మనకు అవసరం లేదు కదా, ఎప్పుడన్నా అవసరం ఉంటే అప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. అందుకే మనకు ఎవరు తెలియదు అనమాట. ఏదేమైనా కానీ మన డేసే బాగుండేవి, 90s కిడ్స్వి. మనకి ఇండిపెండెన్స్ డే కానీ, రిపబ్లిక్ డే కానీ, టీచర్స్ డే కానీ ముందు రోజే ఏ టీచర్స్ రారు, క్లాస్ అంతా డెకరేషన్ చేసుకునేది. నెక్స్ట్ డే వచ్చేసి సెలబ్రేషన్ చేసుకునేది, ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకొని అండ్ చాక్లెట్స్, స్వీట్స్ ఇచ్చేవాళ్ళు. అవి తీసుకొని బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళమి. ఇప్పుడు పిల్లలకి అలా ఏమీ లేదు, ముందు రోజే సెలబ్రేషన్స్ చేసేస్తున్నారు. మా పాపకు కూడా ఎప్పుడు ముందు రోజు సెలబ్రేషన్స్ చేసేసి నెక్స్ట్ డే హాలిడే ఇచ్చేస్తారు. వాళ్ళు అవన్నీ మిస్ అవుతూ ఉంటారు. ఇక్కడేమో సెక్యూరిటీగా అలా వర్క్ చేస్తుంటారు కదా కొంచెం, అలాంటి వాళ్ళకి అందరికీ ప్రైజెస్ అవి ఇస్తున్నారు. ఇంకా ఈ బిడ్డోళ్ళు చూసారా క్యూ నించో ఉన్నారు, ఎందుకంటే ఫ్లాగ్ని పెయింట్ చేస్తున్నారనమాట చీక్ మీద. సో వీళ్ళు పిల్లలకి అలాంటివి ఇష్టం ఉంటాయి కదా, సో అవి వేయించుకుంటూ ఉన్నారు. మా బుడ్డది కూడా ఎంత కాన్సన్ట్రేషన్గా నించో ఉందో. ఇంట్లో మనం రెడీ చేస్తుంటే అస్సలు కుదురుగా ఉండరు కదా, అదే బయట వీళ్ళు రెడీ చేస్తుంటే ఎంత కీప్ వైట్గా ఉందో చూడండి మా పాప అయితే. ఫొటోస్కి కానీ వీడియోస్ కానీ అస్సలు సహకరించదు అనమాట. ఎప్పుడెప్పుడు మా మమ్మీ నన్ను వదిలేస్తుందా, వెళ్ళిపోదామా అని ఉంటుంది. లేదా ఫేస్ ఎలా పెట్టుకో అంటే అలా పెట్టుకొని ఉంటుంది. వాళ్ళ డాడీని ఎత్తుక్కుంటూ అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ ఫోటో తీద్దామని వస్తే ఇంకా అందరూ గుంపులు ఉన్నారనమాట, ఒక్కొక్కరు ఫొటోస్ తీసుకుంటూ. కుదరలేదు ఫోటో తీయడము, ఇంకెందుకులే వెళ్ళిపోదామని వెళ్తూ ఉన్నాము. సో మంచిగా ముగ్గులు వేసి కలర్స్ వేస్తున్నారు. ఇంక ఇక్కడేమో వెళ్తూ ఉంటే క్లబ్ హౌస్ ఇక్కడే కాబట్టి ఇంకా మా బుడ్డదానికి యాజ్ యూజువల్గా పిల్లలు ఏమడిగితే తీసేయాలి కదా, కొన్ని స్నాక్స్ అవి తీసుకెళ్తూ ఉంటే ఇవ్వమ్మా అంటే ఇవ్వదంట, ఆవిడే పట్టుకొని ఉంటుంది. చెప్పు హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇంక ఇంటికి వచ్చేటప్పటికి మా వాడు ఒక స్లీప్ వేసేసాడు అనమాట. ఎందుకులే బుడ్డోని తీసుకెళ్దామని తీసుకెళ్ళలేదు. మళ్ళీ ఇంటికి వచ్చి మేము బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి వాడికి కూడా బాత్ చేపించేసి ఇక కిందకి తీసుకొచ్చాను. రోజు ఈ టైంకి తీసుకొస్తున్నాను, మరి ఇంట్లోనే పెట్టడం వల్ల కోల్డ్ ఎక్కువ అవుతుందో ఏమో అనేసి రోజు ఈ టైంకి అయితే తీసుకొస్తాను స్నానం చేపించేసి వాడికి. ఇంకా అందరూ బెలూన్స్ తెంపుకెళ్ళిపోయారు. ఇంకా మా బుడ్డదాని కోసం కూడా బెలూన్స్ తెంపాను అనమాట. అదేమో వాళ్ళ తమ్ముడికి ఇచ్చేసింది బెలూన్స్ ఆడుకోకుండా. ఇంకా కింద కొన్ని కాంపిటీషన్స్ అవి జరుగుతున్నాయి. ఎప్పుడు ఏది జరిగినా కానీ పిల్లలకి ఇలాంటి కాంపిటీషన్స్ అవి ఉంటాయి. ఏదో ఒక స్కూల్ వాళ్ళు వచ్చి వాళ్ళ చేత ఇలా యాక్టివిటీస్ చేపిస్తారనమాట అడ్మిషన్స్ కోసము, ఇంకేమీ లేదు.
ఈ లోపల మా రిషిక ఫ్రెండ్ అయితే కనిపించిందండి. ఆవిడతో వెళ్ళి ముచ్చట్లేస్తుంది. నా తమ్ముని కిస్ చేసుకోమని పర్మిషన్ ఇస్తుంది అనమాట. సో తను కూడా కిస్ చేసుకుంది. ఇంక ఈ లోపల వీళ్ళు ఫొటోస్ వీడియోస్ ఆడుకోవడం చేస్తుంటే నేను వాళ్ళ మమ్మీ మాటలేసుకున్నాము ముచ్చట్లు. ఆ లోపల మా బుజ్జివాడు నిద్రపోయాడు అనమాట. ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఈవినింగ్ వచ్చి ఇంకో ప్రోగ్రామ్ ఉంది, గార్డెన్ ఇనాగ్రేషను. ఏంటో చూద్దామని వెళ్ళాను అనమాట. వెళ్తే ఏం లేదు, ఆ గ్రీన్ మ్యాట్ తీసేస్తారు, అక్కడంతా రోజ్ కలర్ ఫ్లవర్ చెట్లు వేస్తున్నారు అంతే. ఇంక ఇంతటితో నేనైతే నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.